హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. స్మాల్ క్యాప్ స్టాక్స్ అనే పేరు వినగానే వెంటనే మనకేమనిపిస్తుంది, అరే ఇక్కడ ఎదుగుదల అవకాశాలు మిగతా స్టాక్స్ మిగతా ఆహ్, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్‌తో పోలిస్తే 5 రెట్లు గాని, 10 రెట్లు గాని ఎక్కువ ఎదుగుదల అవకాశాలు ఉంటాయి అని అనిపిస్తుంది. కానీ వెంటనే మనం సరైన తీరులోనే గాని వీళ్ళ యొక్క వ్యాపారాన్ని అర్థం చేసుకోకుండా, కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌ని సూక్ష్మంగా పరిశీలించకుండా గాని దిగిపోయినట్టయితే, వెంటనే ఎంత డబ్బులైతే పెడతామో అంత డబ్బుల్ని కూడా మనము కోల్పోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తుంది. ఒక మంచి న్యూస్ వచ్చినప్పుడు ఆ క్వార్టర్‌కి సరిపడా మన యొక్క స్టేక్ ఆ స్మాల్ క్యాప్ కంపెనీ యొక్క స్టాక్‌లో పెంచుకున్నప్పటికీ, నెక్స్ట్ క్వార్టర్ కల్లా ఒక నెగెటివ్ విషయాన్ని అదే కంపెనీ అదే రంగానికి సంబంధించిన ఇండస్ట్రీ గురించి ఏదైనా విన్నాము అనంటే వెంటనే డబ్బుల్ని వెనక్కి తీసేస్తూ ఉంటాం. సో ఇలాగా అటు ఇటుగా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ అయిన అప్రోచ్, అంటే ఎదుగుదల అవకాశాలు ఉండే కంపెనీస్‌తో పాటు ఫండమెంటల్‌గా బలంగా ఉండేవి గాని మీరు ఎంచుకొని వెళ్ళినట్టయితే కొంచెం దీర్ఘకాలికంగా మీ డబ్బుల్ని వదిలేసినట్టయితే మంచి ఆదాయం అనేది వస్తుంది. అయితే ఈ వీడియోలో మేము మీ ముందుకి అటువంటి 5 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే బలంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని చేసుకోవడంతో పాటు డెట్ ఈక్విటీ, అంటే ఏదైతే ఎక్కువగా అప్పులు ఉంటాయో ఈ ఈ ఈ పర్టిక్యులర్ రేషియో అనేది చాలా తక్కువ ఉండడంతో, అండ్ ప్రమోటర్స్ ఎవరైతే కంపెనీని ప్రమోట్ చేసి ఆ ఐడియాని నమ్మి ముందుకు వచ్చి డబ్బుల్ని పెట్టుబడి చేశారో వాళ్ళ యొక్క స్టేక్ కూడా ఎక్కువ ఉండే కంపెనీస్ గురించి మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య, అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే 5 స్మాల్ క్యాప్ కంపెనీస్‌కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే డెట్ ఈక్విటీ రేషియో చాలా తక్కువ, ప్రమోటర్స్ హోల్డింగ్ చాలా ఎక్కువ, అండ్ అలానే ఎదుగుదల అవకాశాలు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మొట్టమొదటి కంపెనీ రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్. అయితే ఈ కంపెనీ గురించి 5 ఇంపార్టెంట్ అయిన టిడ్బిట్స్ విషయానికి వస్తే, మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క ఆల్ టైమ్ హై కన్నా 10% తక్కువలో ట్రేడ్ చేస్తుంది ప్రస్తుతానికి. అండ్ రెండోది కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో విషయానికి వస్తే 0.02, అంటే అసలు కంపెనీలో డెట్టే లేదు అని అనుకోండి. మూడోది రేషియోస్ పరంగా కీలకమైన రేషియోస్ అయిన రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూస్తే 25%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 31% దాకా ఉంది. ప్రమోటర్స్ హోల్డింగ్స్ విషయానికి వస్తే మార్చ్ 2026 క్వార్టర్ కల్లా 68.9% ప్రమోటర్స్ హోల్డింగ్ అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ కంపెనీలోని ఇప్పుడు మీరు స్క్రీన్స్ పైన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, మన దేశానికి చెందిన ప్రముఖమైన ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ స్టేక్స్ ని పెంచుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అయితే రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సర్స్ వీళ్ళు అసలు ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? ఒక థర్మల్ ఫ్లాస్క్ ని ఊహించుకోండి. ఆ ఫ్లాస్క్ లోని వేడిని అలాగే ఉంచాలి అని అంటే ఆ ఫ్లాస్క్ చుట్టూరా ఉండే లైనింగ్ గ్లాస్ లోనో స్టీల్ లోనో ఉంటుంది. సో అలానే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ని ఊహించుకోండి. ఆ స్టీల్ ప్లాంట్ లోని మొట్టమొదటిగా స్టీల్ తయారు చేయడానికి మనం ఇనుముని కరిగించాల్సి ఉంటుంది. అటువంటి ఇనుముని కరిగించాలి అని అంటే చాలా ఎక్కువ టెంపరేచర్స్ లోనే ఆ ఫర్నెస్ లోనే ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు చేస్తారు. సో అలా చేసినప్పుడు ఫర్నెస్ నుంచి అటువంటి టెంపరేచర్స్ ని తట్టుకుని ఉండేలాగా ఔటర్ అనేది ప్రిపేర్ చేయాలి కదా. సో గోడలకు కానివ్వండి, ఆ ఫర్నెస్ బయట ఉండే అంతా కోటింగ్ అనేది మనకి సిలికాన్ రామింగ్ మాస్ తో జరుగుతుంది. సో ఈ సిలికాన్ రామింగ్ మాస్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తారు రాఘవ్ వాళ్ళు. అయితే ఇటువంటి స్టీల్ ప్లాంట్స్ కి కావాల్సినట్టుగా ఈ కోటింగ్ ని అందించడం వల్ల వచ్చే లాభాలు ఏంటని అనుకోవచ్చు. మొట్టమొదటిది విద్యుత్ యొక్క ఖర్చులు అనేవి తగ్గిపోతాయి, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సిలికా రామింగ్ మాస్ ని తయారు చేయడంలోనే అగ్రస్థానంలోని రాఘవ్ వాళ్ళు నిలిచారు. వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ ని ఇటీవలే 14% నుంచి 30% దాకా పెంచుకున్నారు. అయితే ఇప్పుడు నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 3 సంవత్సరాలుగా వీళ్ళ సేల్స్ 23% ఎదిగితే, అదే టైంలోనే లాభాలు అనేవి 30% ఎదిగినాయి. వచ్చిన మొత్తం ఆదాయంలో 46% వీళ్ళకి ఎగుమతి ఎక్స్పోర్ట్స్ నుంచి ఆదాయం అనేది వస్తుంది. సో అలానే భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా వేసుకున్నారు అనే విషయానికి గాని వస్తే, ఈ కంపెనీ ఇంకొక పిఎల్సి లైన్ ని యాడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఉండే ప్రస్తుతమైన కెపాసిటీ 2,80,000 మిలియన్ టన్స్ పర్ యానం ని 4,14,000 మిలియన్ టన్స్ పర్ యానం కి పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. సో దీనికి అయ్యే ఏవైతే క్యాపెక్స్ ఖర్చులు ఉన్నాయో వాళ్ళు సొంతగానే పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు ఎదుర్కోవాల్సిన మేజర్ అయిన ముఖ్యమైన సమస్య ఏంటి అని అంటే, సిలికా రామింగ్ మాస్ ని తయారు చేయడం కోసం కావాల్సిన రా మెటీరియల్ హై ప్యూరిటీతో కూడిన క్వార్ట్జ్. సో ఈ ప్యూరిటీలో ఎంత మాత్రం తేడా వచ్చినా కస్టమర్స్ వెంటనే వెనక్కి తిరుగుతారు. అలా కంపెనీ యొక్క పేరు కూడా ఇరకాటంలో పడిపోతుంది. సో ఈ కంపెనీ యొక్క ఓవర్వ్యూ చూడడానికి రాఘవ్ వాళ్ళు తయారు చేస్తున్న సిలికా రామింగ్ మాస్ లోని నీష్ ప్రోడక్ట్ లోని అత్యంత అగ్రస్థానంలో ఉన్నారు. డెట్ పరంగా అసలు డెట్టే లేదు వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో. అలానే ఎదుగుదల దిశలో చాలా ప్రణాళికల్ని వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అండ్ అలానే సమస్యల్ని కూడా మీరు చూసుకుంటూ ఇన్వెస్టర్స్ గా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.
చూసుకోవాలి. రెండవ కంపెనీ విషయానికి గాని వస్తే స్కిప్పర్ లిమిటెడ్. సో స్కిప్పర్ లిమిటెడ్ గురించి 5 టిడ్బిట్స్ ఇమీడియట్ గా చూడాలి అని అంటే ఆల్ టైమ్ హై నుంచి ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 16% డిస్కౌంట్ లోని ఆర్ తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ రెండవది ఇక్కడ ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ విషయానికి గాని వస్తే మార్చ్ 2026 కల్లా 66.5% దగ్గర ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ రెండింటి మధ్యలో కానీ చూసినట్టయితే 16% అండ్ 23% రెస్పెక్టివ్ గా ఉంది. అండ్ అదే టైంలోని డెట్ ఈక్విటీ రేషియో చూస్తే 0.64 టైమ్స్ ఉంది. అంటే ఏంటి, 1 కన్నా తక్కువ ఉంటే కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నట్టే కదా? కాదు. ఇక్కడే మనం ఒక విషయాన్ని ఇన్వెస్టర్స్ గా చూడడం మర్చిపోతున్నాం. అది మీరు పూర్తిగా వీడియో చూసేదాకా వెయిట్ చేస్తే చెప్తాను. అండ్ ఆఖరికి ఈ పర్టికులర్ స్క్రీన్ మీద ఈ కంపెనీలోని గత కొన్ని క్వార్టర్స్ గా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ ని ఎలా పెంచుకున్నారనేది తెలుస్తుంది. వీళ్ళు ఎటువంటి బిజినెస్ లో ఉన్నారు? పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ నుంచి అక్కడి నుంచి విద్యుత్ సరఫరా మన ఇంటి దాకా రావాలి అని అంటే మన సిటీస్ దాకా అది సరఫరా అవ్వాలి అని అంటే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అనేవి చాలా ముఖ్యం. సో ఇలాగా ట్రాన్స్ఫార్మర్స్ లాంటివి, టవర్స్ లాంటివి, కేబుల్స్ లాంటివి స్టీల్స్ లో తయారు చేసే ఆ స్ట్రక్చర్స్ ని తయారు చేసే కంపెనీ వీళ్ళు స్కిప్పర్ లిమిటెడ్. అండ్ దీనితో పాటుగా ఈపీసీ, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కమిషనింగ్ స్ట్రక్చర్స్ ని తయారు చేసి వాటిని అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసేదాకా ప్రాజెక్ట్స్ పరంగా ఒప్పుకొని ముందుకెళ్తారు. అయితే ఇక్కడ వీళ్ళు మన దేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంలోనే టాప్ 5 గ్లోబల్ కంపెనీస్ లో ఒక కంపెనీగా ఏవైతే స్టీల్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, టవర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ చేసే స్ట్రక్చర్స్ అన్నిటిని తయారు చేసి అందించడంలోని అగ్రస్థానంలో ఉన్నారు. అండ్ వీళ్ళకి 2026 ఎండింగ్ కల్లా వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 8,500 కోట్లు ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ సంవత్సరానికి వచ్చిన ఆదాయంతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ. గత 3 సంవత్సరాలుగా నంబర్స్ పరంగా కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క సేల్స్ 41% పెరిగితే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ 84% దాకా పెరిగింది. అయితే వీళ్ళ యొక్క భవిష్యత్తులో ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే మేనేజ్మెంట్ వాళ్ళు టాప్ లైన్ ఈ సంవత్సరం 2027 కల్లా ఒక 15% దాకా పెరుగుతుంది. అదే టైంలో బాటమ్ లైన్ 30% దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలానే దాని తర్వాత సంవత్సరంలోని టాప్ లైన్ ఏదైతే రెవెన్యూ గ్రోత్ ఉందో అది 15%తో మాత్రమే కాకుండా 20-25% మధ్యలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. అండ్ ఇప్పుడు వీళ్ళకుండే ప్రస్తుతం కెపాసిటీని ఈ సంవత్సరం జూన్ 2026 కల్లా ఒక 75,000 టన్నుల కెపాసిటీని పెంచి మొత్తంగా 4,50,000 టన్నుల కెపాసిటీ దాకా తెచ్చుకుంటారు. రాబోయే 2 సంవత్సరాల్లో చెరుకు 75,000 టన్స్ ని పెంచుకుందాం ఒక్కొక్క సంవత్సరానికి. సో అలా చూస్తే 2029 కల్లా వీళ్ళ మొత్తం కెపాసిటీ అనేది 6 లక్షల టన్నులకి చేరుకోవాలి అనే ప్రణాళికల్ని వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉండే సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే మొట్టమొదటిది వీళ్ళకి Q4 లో ఎక్స్పోర్ట్స్ 70% వరకు తగ్గినాయి. ఎందుకు? వెస్ట్ ఏషియాలో కానీ ఇతర విషయాల్లోని షిప్పింగ్ లో ఉండే డిలేస్ వల్ల ఇలాగా వీళ్ళకి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ రెండో ముఖ్యమైనది డెట్ ఈక్విటీ 1 కన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా నేను చెప్పాను కదా, ఇన్వెస్టర్స్ గా మీరు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అసలు ఎలాగున్నాయని చూడాలి. ఈ కంపెనీ యొక్క షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఎక్కువగా పెరుగుతానే ఉన్నాయి, రిసీవబుల్ డేస్ కూడా పెరుగుతానే ఉన్నాయి. సో ఈ రెండింటి మీద అవగాహన ఒక కన్నేసి చూడాలి. కాకపోతే క్యాష్ కన్వర్షన్ సైకిల్ విషయానికి వస్తే పేయబుల్ డేస్ పెరిగి ఇన్వెంటరీ డేస్ తగ్గడం వల్ల అక్కడ మెరుగ్గానే కనిపిస్తుంది, అంటే క్యాష్ కన్వర్షన్ త్వరగానే అవుతుంది. కానీ రిసీవబుల్ డేస్ పెరుగుతున్నాయి అని అంటే వర్కింగ్ క్యాపిటల్ రిస్క్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ గా ఈ కంపెనీ విషయానికి కానీ వచ్చినట్టయితే కొంచెం ఎక్స్పాన్షన్ తో కూడిన ఒక మంచి కంపెనీ. ఫండమెంటల్ గా ఇక్కడైతే ప్రమోటర్ హోల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా బలంగా ఉన్నాయని తెలుస్తుంది. కాకపోతే ఇన్వెస్టర్స్ గా మీరు చూసుకోవాల్సిందల్లా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మీద వర్కింగ్ క్యాపిటల్ రిస్క్ అనేది ఎలాగుంటుందని చూసుకోవాలి. కంపెనీ నెంబర్ 3 ఆర్టెమిస్ మెడికేర్. సో ఆర్టెమిస్ మెడికేర్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఆల్ టైమ్ హై కన్నా ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రస్తుతం 20% తక్కువలోనే ట్రేడ్ చేస్తుంది. అండ్ డెటార్ ప్రమోటర్ హోల్డింగ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత క్వార్టర్స్ లోని కొన్ని క్వార్టర్స్ పరంగా డిసెంబర్ 2026 ముఖ్యంగా కానీ చూసినట్టయితే 66% నుంచి 58% తగ్గించుకున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ యొక్క స్టేక్ ని తగ్గించుకున్నారు. కానీ చూడాల్సిన విషయం ఏంటి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 0.37% నుంచి 12.47% కి హఠాత్తుగా పెంచుకున్నారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14.6% మధ్యలో ఉంది. అండ్ అదే టైంలో డెట్ ఈక్విటీ రేషియోకి వస్తే 0.28 టైమ్స్ మాత్రమే ఉంది, కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉంది. ఇప్పుడు మీరు కానీ స్క్రీన్స్ పైన చూస్తే వీళ్ళ యొక్క టేబుల్స్ లో ట్రెండ్స్ అనేవి అర్థమవుతాయి. బిజినెస్ ఏంటి, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లోని టర్షరీ హాస్పిటల్ కేర్ కి సంబంధించిన ఒక 700 బెడ్ కెపాసిటీతో కూడిన హాస్పిటల్ చైన్ ని వీళ్ళు నడిపిస్తున్నారు. అపోలో టైర్స్ యొక్క ప్రమోటర్షిప్ తోటి వీళ్ళు ఈ పర్టికులర్ హాస్పిటల్స్ ని ముందుకు తీసుకుని వచ్చారు. నంబర్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 3 సంవత్సరాల్లోనే వీళ్ళకి సేల్స్ 14% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లో పెరిగితే ప్రాఫిట్స్ అదే టైంలో 41% లో పెరిగింది. ఎందుకు ఇంతలా కారణం అని అంటే మార్జిన్స్ 13 నుంచి 17% దాకా పెరిగినాయి. ముఖ్యమైన కారణం ప్రాఫిట్స్ లోనే ఎక్కువ భాగం అనేది అదర్ ఇన్కమ్ నుంచి వచ్చింది. అది కూడా ముఖ్యంగా బ్యాంక్స్ లో వీళ్ళు వేసిన
డిపాజిట్స్ మీద వచ్చిన ఆదాయం వల్ల. 2025లోని వచ్చిన మొత్తం ప్రాఫిట్స్‌లో 40% వరకు అదర్ ఇన్‌కమ్ ఆర్ అదర్ సోర్సెస్ నుంచి ఇట్లాగా బ్యాంక్ ఎఫ్‌డీస్ నుంచి వచ్చిన అమౌంట్సే ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలానే ఆపరేషన్స్ పరంగా యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్‌ని వీళ్ళు 79,000 నుంచి 84,000 దాకా పెంచుకున్నారు. ఆక్యుపెన్సీ రేట్ గాని చూస్తే 60% వరకు ఉంది. 60% అంటే మిగతా పియర్స్‌తో పోలిస్తే ఇది ఎలాగుంది అనంటే యథార్థ్ హాస్పిటల్స్ కన్నా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ జూపిటర్ లైఫ్ లైన్ కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీయే ఉంది. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారు అనంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 700 బెడ్ కెపాసిటీతో ఉన్నది కాస్త ఇంకొక 3-4 సంవత్సరాల లోపు 2,000 బెడ్ కెపాసిటీ దాకా పెంచుకోవాలి అనే ప్రణాళికని వేసుకున్నారు. అండ్ రెండో ముఖ్యమైన విషయం రాయ్పూర్‌లోని 2027 Q1 కల్లా ఒక 300 బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అనేది ఆపరేషన్స్‌లోకి వెళ్ళిపోతుంది. దాంతో పాటుగా ఈ 650 బెడ్ కెపాసిటీ కలిగిన ఇంకొక హాస్పిటల్‌ని సౌత్ ఢిల్లీలో వీళ్ళు నిర్మించాలి 2029 కల్లా అని అనుకుంటున్నారు. సో దానికి కావాల్సిన క్యాపిటల్ ఖర్చులు ఏవైతే ఒక 100 కోట్లు ఇంటర్నల్ సోర్సెస్ నుంచి తీసుకున్నప్పటికీ కూడా బోర్డ్ వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక 700 కోట్లని బయట నుంచి అంటే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ కోసం కావాల్సిన డబ్బుల్ని ఫండ్స్‌ని రేజ్ చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రిస్క్స్ పరంగా చూస్తే 90% ఆదాయం వీళ్ళకి వచ్చేది గురుగ్రామ్ హాస్పిటల్ నుంచి. కానీ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్‌లోనే హాస్పిటల్ రంగానికి సంబంధించి భయంకరమైన కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాంపిటీషన్ అంటే మామూలుగా కాకుండా ఫోర్టిస్, మెదాంతా అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ నుంచి వీళ్ళు తట్టుకుని నిలబడాలి. అండ్ రెండోది రాయ్పూర్ యొక్క హాస్పిటల్స్ అనేది రాయ్పూర్‌లో వీళ్ళు స్థాపించిన 300 బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ అనేది 2027 కల్లా ఆపరేషన్ అయినప్పటికీ కూడా సంవత్సరన్నర పాటు ఫిక్స్డ్ కాస్ట్ ని కవర్ చేసుకోలేక లాసెస్ లోకి గురవుతుంది ఇటువంటి ఇండస్ట్రీలో కలిగిన కంపెనీస్. సో 18-20 కోట్ల దాకా లాసెస్ ఉండిన తర్వాత అది ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ ఆర్ ఈ పర్టికులర్ స్టాక్ విషయానికి కానీ వచ్చినట్టయితే ప్రమోటర్స్ హోల్డింగ్స్ తగ్గినప్పటికీ కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకం అనేది బలంగానే కనిపిస్తుంది. అండ్ ఎక్స్పాన్షన్ తీరులోని వీళ్ళు ఇంకా హాస్పిటల్స్ ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మార్జిన్స్ మీద మనం గట్టిగా ఒక కన్నేసి ఉంచాలి. కంపెనీ నంబర్ 4 ట్రాన్స్ రైల్ లైటింగ్. సో ట్రాన్స్ రైల్ లైటింగ్ కి 5 టిడ్బిట్స్ విషయానికి కానీ వస్తే ఇది ఆల్ టైమ్ హై కన్నా 44% తక్కువలో ట్రేడ్ చేస్తుంది. అండ్ డెట్ ఈక్విటీ రేషియో కానీ వస్తే 0.3 times లో ఉంది. అంటే కంఫర్టబుల్ గానే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 20%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 29% మధ్యలో ఉంది. ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ విషయానికి కానీ వస్తే ఈ పర్టికులర్ టేబుల్లోని ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేవి మీకు కనిపిస్తాయి. బిజినెస్ పరంగా కానీ చూస్తే రెండవ కంపెనీ అయిన స్కిప్పర్ లిమిటెడ్ గురించి ఏదైతే చెప్పానో సేమ్ అటువంటి బిజినెస్ లోనే వీళ్ళు కూడా ఉన్నారు. విద్యుత్ సరఫరాని చేయడం కోసం ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కానీ పెద్ద పెద్ద స్టీల్ టవర్స్ అండ్ కేబుల్స్ ఏవైతే కావాలో అటువంటి స్ట్రక్చర్స్ ని పవర్ ప్లాంట్స్ కి అన్నిటికీ కూడా వీళ్ళు తయారు చేసి అందించడంతో పాటు ఈపీసీ అంటే కమిషనింగ్ ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు చేస్తున్నారు. అండ్ అలా చూస్తే వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో 50% వరకు ఆఫ్రికా నుంచి, వెస్ట్ ఏషియా నుంచి అండ్ సార్క్ దేశాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. కంపెనీ యొక్క నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ 2026 అయిపోవడం కల్లా 16,361 కోట్ల మధ్యలో ఉంది. అంటే ఇది ఈ సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ. అంటే రాబోయే 2 సంవత్సరాల దాకా రెవెన్యూ విజిబిలిటీ అలానే కనిపిస్తుంది బలంగానే. అండ్ రెండవది 2027 కల్లా మేనేజ్మెంట్ వాళ్ళు దాదాపుగా 10,000 నుంచి 11,000 కోట్ల మధ్యలోని ఇన్ఫ్లోస్ ఉంటాయి అని గట్టిగా నమ్ముతున్నారు. దానితో పాటుగా గత 3 సంవత్సరాల్లోని 30% రెవెన్యూ గ్రోత్ ని చూసిన ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల పాటు 20-22% మధ్యలో మా గైడెన్స్ ఉంటుందని చెప్పారు. ఎబిడ్డా మార్జిన్స్ కూడా ఇప్పుడుండే 14-15% రేంజ్ లో కాకపోయినా 11% దగ్గర అయితే ఉంటుందని గట్టిగానే నమ్ముతున్నారు. రిస్క్ పరంగా చూస్తే 50% ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి సమస్యలకి లోన్ అయినా ఆ ప్రభావం వెంటనే వీళ్ళ మార్జిన్స్ పైన పడిపోతుంది. అండ్ రెండవది ఈపీసీ ప్లేయర్ గా చాలా డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్స్ లోని చాలా గట్టి పరిస్థితుల్లోని వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన అప్రూవల్స్ అండ్ క్లియరెన్స్ రావడానికి కూడా చాలా కాలం అనేది పడుతుంది. సో అక్కడ వీళ్ళ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఓవర్వ్యూ విషయానికి కానీ వస్తే మంచి ఎదుగుదల అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు అంటే డెట్ ఈక్విటీ రేషియో కంఫర్టబుల్ పొజిషన్స్ లోనే ఉంది. మీరు కావాల్సిన డ్యూ డెలిజెన్స్ అనేది చేసుకోవాలి. అండ్ ఆఖరి కంపెనీ నెంబర్ 5 విషయానికి వస్తే జునిపర్ హోటల్స్. సో 5 టిడ్బిట్స్ విషయానికి కానీ వస్తే ఇక్కడ ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ప్రస్తుతం తన యొక్క ఆల్ టైమ్ హై నుంచి 60% తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ అలానే డెట్ ఈక్విటీ రేషియో 0.42 times ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ విషయానికి వస్తే 6 times, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ 8 times ఉంది. ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ 77% ఉంది. సో స్క్రీన్స్ పైన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అసలు ఎటువంటి స్టేక్స్ ని పెంచుకున్నారు
ఉన్నారనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. అయితే హోటల్స్ బిజినెస్లోని వీళ్ళు ఏం చేస్తున్నారు, జునిపర్ హోటల్స్ వాళ్ళు ఏవైతే 5 స్టార్ లెవెల్కి హోటల్స్ని డెవలప్ చేసిన తర్వాత మొత్తం వాళ్ళే ఆపరేట్ చేయకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హోటల్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో పార్ట్నరింగ్ చేసుకుంటారు. సో వీళ్ళు మన దేశంలోని హోటల్ డెవలపర్ కంపెనీ అయిన ఏకైక కంపెనీగా వ్యవహరిస్తూ అండ్ ఇందులో ప్రమోటర్ షేర్ గాని చూసినట్టయితే హయాత్ హోటల్ కార్పొరేషన్స్ వాళ్ళకి ప్రమోటర్షిప్ లో సగభాగం అనేది ఉంది. ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న హోటల్స్ ని టార్గెట్ చేయకుండా ఏవైతే లార్జ్ ఫార్మాట్ లో ఉండే హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన బిగ్ బాక్స్ హోటల్స్ అని అంటాం. అంటే మల్టిపుల్ ఆదాయాలు వస్తాయి. రూమ్స్ కావచ్చు, రెస్టారెంట్ సర్వీసెస్ కావచ్చు, లాడ్జింగ్ కావచ్చు, అలానే సర్వీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, లార్జ్ ఈవెంట్స్ కి కావాల్సిన హాల్స్ కావచ్చు, వెడ్డింగ్ అవెన్యూస్ కావచ్చు, అలా ఒకే ప్రాపర్టీలో వివిధ రకాల విషయాల నుంచి వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. గత సంవత్సరం వీళ్ళ యొక్క ఆక్యుపెన్సీ రేట్ 81% ఉంది. అండ్ అదే టైంలోని 2133 కీస్ అంటే 8 చోట్ల వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. 245 బ్రాండెడ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ తోటి అంత నెట్వర్క్ తోటి వీళ్ళు ఆపరేట్ అయితే చేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా నంబర్స్ పరంగా చూస్తే సేల్స్ 16% పెరిగితే ఆదాయం ప్రాఫిట్స్ 99% పెరిగింది. ఇలాగెలా ప్రాఫిట్స్ పెరిగిపోయినాయి అని అనుకుంటున్నారా? ఇంట్రెస్ట్ కాస్ట్ అనేవి తగ్గడం వల్ల. భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు? రాబోయే 3 సంవత్సరాల్లోపు ఇప్పుడు ఉండే 2100 కీస్ నుంచి 4005 కీస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవాలి. 3 రెట్ల వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ దీన్ని సపోర్ట్ చేయడం కోసం దాదాపుగా 1800 కోట్ల దాకా క్యాపిటల్ ఖర్చులు అవుతాయి అని ఆశిస్తున్నారు. వచ్చే ఒక సంవత్సరంలో 300 కోట్లని ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఆ పై సంవత్సరంలో 700 నుంచి 750 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారు. వీళ్ళకి వివిధ రకాల ఏరియాస్ లోని ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. 500 కీస్ తో కలిపిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక లగ్జరీ హోటల్, అలీలా రిసార్ట్స్ కజిరంగాకి సంబంధించిన ఒక 115 కీ ప్రాపర్టీని అండ్ వెస్టర్న్ హోటల్ బెంగళూరులోని వీళ్ళు ప్రవేశపెడుతున్నారు. అండ్ రిస్క్ పరంగా చూస్తే 76% ఆదాయం అనేది వీళ్ళకి 2 ప్రాపర్టీస్ అయిన ఢిల్లీ అండ్ ముంబై నుంచి వస్తుంది. ఇక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ప్రభావం మార్జిన్స్ పైన పడిపోతుంది. సో అదండి జునిపర్ హోటల్స్. ఏవైతే ప్రమోటర్ హోల్డింగ్స్ చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాల్లో మార్జిన్స్ పైన మీ యొక్క ధ్యాస అనేది ఉండాలి. సో ఇవండి 5 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ బలంగా ఉంటున్నప్పుడు రుణాలు ఎక్కువగా తీసుకోకుండా దీర్ఘకాలికమైన అప్పులు ఏవీ లేకుండా బ్యాలెన్స్ షీట్ కొంచెం ఫ్రీగా పెట్టుకుని ఎదుగుదల దిశలోనే ఎదుగుతున్నట్టుగానే తెలుస్తుంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇన్వెస్టర్స్ గా మీరు పర్ఫార్మెన్స్ మీద ఒక కన్నేసి ఉంచిన తర్వాతే ఈ కంపెనీస్ కి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని అంటూ మేము ఎటువంటి రికమెండేషన్స్ ఈ వీడియో ద్వారా మీకైతే అందించడం లేదండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.